హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా మనం ఒక రైల్వే స్టేషన్‌ని విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 5-6 మంత్స్ వరకు ఏదో వర్క్ జరుగుతూనే ఉంది. యాజ్ ఇంజినీర్‌గా మనం చూస్తున్నప్పుడు ఏమి అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈ రైల్వే స్టేషన్ కోసం ఏమన్నా అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. మీరు ముందుగా ఇక్కడ చూస్తే ఇదొక జీఎస్‌బీ లేయర్ మాట. మనకిది మొత్తం వాటర్‌తో నిండిపోయి పక్కన పంట పొదం వల్ల మొత్తం నీళ్ళతో నిండిపోయేదిమాట ఎప్పుడూను. దాన్ని వీళ్ళు జీఎస్‌బీ లేయర్ ఏసి బాగా స్ట్రాంగ్‌గా చేశారు. 4, 5 లేయర్‌లేసారు. మనకి నీట్‌గా కూడా తొక్కించారుమాట రోలర్ తోటి. అంతా కాంపాక్షన్ అయిపోయిన తర్వాత నీట్‌గా సెటిల్ అయిపోయి ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పక్కన చూస్తే మీరు అవి ఫుటింగ్స్ మాట అయ్యి. మీకు కనబడుతున్నాయి చూసారా దూరంగా? అవి ఫుటింగ్స్. దేని అంటే పార్కింగ్‌కి మాట అయ్యి. మనకిక్కడ పార్కింగ్ ఇచ్చారు. మీకు ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్ లెవెల్‌లో ఇచ్చారన్నమాట పార్కింగు. ఇక్కడ చూస్తే ఇవి కూడా ఎక్కువ స్పేసింగ్ ఉండేయి కార్ పార్కింగ్ మాట ఇవి. రెండేంటో కార్ పార్కింగ్‌లకి, రెండేంటో బైక్ పార్కింగ్‌కి ఇచ్చారు. మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా సెంటర్‌లో పోల్స్ ఏసుకొని మీకు అటు ఇటు వస్తదన్నమాట పార్కింగు. సెంటర్‌లో ఈ ఫుటింగ్స్ మీద మీకు పోల్స్ వస్తాయి. అది మీకు ఈ ఫోటోలో చూపిస్తాను. నెక్స్ట్ ఇది చూస్తే మనకి పోర్టికో మాట. మీకు ఎనకాల రైల్వే స్టేషను ఆల్మోస్ట్ అది ఫినిషింగ్స్ అయిపోయినాయి. పెయింటింగ్స్ కూడా ఏసేస్తున్నారు. మీకు అది కూడా చూపిస్తాను. ఈ పోర్ట్‌కి ఏంటంటే దానికి ఇది సెపరేట్ కాంట్రాక్ట్ మాట. ఇది వేరే కాంట్రాక్టరు. వాళ్ళు ఆ వర్క్ ఫినిష్ చేసి ఎళ్ళిపోయారు. ఆ ఊసలు వదిలేసి. నెక్స్ట్ వీళ్ళు దానికి జాయింట్ చేసుకొని వీళ్ళు పోర్టికో కడతారు. దీనికి సెంటరింగు ఇది ఆల్మోస్ట్ 25 ఫీట్ మాట ఇక్కడ. మనకి సెంటరింగ్ వచ్చేసరికి రాడ్ మనకు 18 అడుగుల ఉంది హైటు. మిగిలిన హైటు కింద ఒక సెంటరింగ్ ఏసి, మళ్ళీ దానిపైన ఇంకొక రౌండ్ సెంటరింగ్ ఏస్తున్నారన్నమాట. అంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇదేంటంటే పోర్టికో చూసారు కదా! ఆ పోర్టికో దగ్గర కూడా వర్క్ జరుగుతుంది. ఆ కింద కాంక్రీట్ వాళ్ళు అక్కడ కూడా వెహికల్స్ ఆపుతారు కాబట్టి, ఇక్కడ కూడా వాళ్ళు మ్యాట్ ఏసి నీట్‌గా కాంక్రీట్ వేస్తున్నారన్నమాట ఇక్కడ కూడా. ఈ సైడ్‌లు కూడా వెహికల్స్ ఆగుతాయి కాబట్టి. ఇదంతా చూడండి మీకు పని కూడా చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. ఆల్మోస్ట్ 50-100% వరకు చేశారు కొన్ని రోజులు. ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నారు. మీకు ఇక్కడ రోలింగ్ అంతా కూడా జరిగిపోతుంది టైమ్ టు టైమ్ వేసిన వెంటనే. నెక్స్ట్ ఇక్కడ కార్ పార్కింగ్‌లన్నీ కూడా అయిపోయినాయి. ఈ పోర్టికో కూడా చాలా ఎత్తు మాట ఇది. డబుల్ సెంటరింగ్ ఏసారు. అంటే ఒక స్టేజ్ సెంటరింగ్ ఏసి, మళ్ళీ దానిపైన ఇంకో సెంటరింగ్ కట్టారుమాట. మీకు అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారా మనకి కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. ఆ కింద జీఎస్‌బీ లేయర్ ఏసేసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళు బ్లాకుల కింద సీసీ రోడ్‌లా ఏసేస్తున్నారు డైరెక్ట్ కాంక్రీటు. ఇది ఆల్మోస్ట్ 1 ఫీట్ థిక్‌నెస్ మాట. చాలా థిక్‌నెస్ ఏస్తున్నారు. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఏస్తున్నారు. డైరెక్ట్ బ్లాక్ వైజ్ ఏస్తున్నారన్నమాట. ఇక్కడో బిట్, అక్కడో బిట్, అక్కడో బిట్ అలా బిట్లు వైజ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత దీన్ని నీట్‌గా కట్ చేసేస్తారు. కటింగ్‌లు చేసేస్తారు క్రాక్స్ అవ్వకుండా. ఇక్కడ చూడండి మనకి సెంటరింగ్ డబుల్ సెంటరింగ్ అని చెప్పాను కదా! అక్కడి వరకు 18 అడుగుల వరకు హైట్ వస్తుంది స్లాబు. దానిపైన ఇంకొక సెంటరింగు. 2 సెంటరింగ్‌లేసి దానిపైన స్లాబ్ ఏస్తున్నారు. ఎందుకంటే మనకి హైట్ వల్ల. అంత హైట్ మనకి డైరెక్ట్ పోస్టులుండవు. ఐరన్ పోస్టులు. మాక్సిమం లిమిటెడ్ టు 18 అడుగులు మాత్రమే అయ్యి. అక్కడికి ఒక సెంటరింగ్ ఏసి దానిపైన ఇంకోటి కడుతున్నారు. ఈ ఫినిషింగు ఇవన్నీ కూడా చూడండి మీకు వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతుంది. ఇదంతా కూడా. ఇక్కడ బద్ద కొడుతున్నారు చూడండి. మనకి ఈ సైడు హైట్‌లేసుకుంటాం కదా కాంక్రీట్‌కి. ఆ హైట్‌కి సరిపోయేలాగా లెవెల్ తోటి బద్ద కొడతారు. మనకేమన్నా క్యాంబర్ కావాల్సొస్తే ఆ రాడ్‌ని, ఆ బద్దని బెండ్ చేసుకుంటే సరిపోద్ది. మనకి క్యాంబర్ కూడా వచ్చేస్తది. మనకి క్యాంబర్ వద్దనుకున్నప్పుడు స్ట్రెయిట్ బద్ద ఉంటదన్నమాట. దాన్ని నీట్‌గా కొట్టుకుంటూ ఎళ్తే టాప్ లెవెల్‌లో కాంపాక్షన్ ఏమైనా ఎయిర్ పార్ట్స్ ఉన్నా కూడా బయటికెళ్ళిపోతాయి. నెక్స్ట్ మనకి సైడ్‌లు చెక్క కొట్టుకుంటాం కదా! చెక్కకి సమానంగా వస్తదన్నమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది. ఇది ఫైనల్ లెవెల్ ఫినిషింగ్ మాట ఇది. దీన్ని ట్రోవెల్ అంటారు. ట్రోవెల్ మెషిన్ ఇది. ఫైనల్‌గా నీట్‌గా స్మూత్ చేసేస్తదన్నమాట టాప్ లేయర్‌ని. మొత్తం స్మూత్‌గా ఫినిష్ చేసేస్తది. చూడండి చాలా నీట్‌గా ఉంటది. వర్క్ కూడా చాలా క్వాలిటీగా చేస్తున్నారు. దీనిపైన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఫినిషింగ్స్‌కి ఇలాగా గీతలు పెడతారన్నమాట. కొంచెం సర్ఫేసు రఫ్‌గా రావడం కోసం. మిషన్‌తో చేయడం వల్ల ఏంటంటే, మీకు ఫుల్‌గా స్మూత్‌నెస్ వచ్చేస్తది. ఫ్రిక్షన్ అసలుండదు. ఇలా మీకు ఈనులతోటి ఇలాగా నీట్‌గా గీతలు పెడతారు. ఇదేంటే కొంచెం సర్ఫేస్ రఫ్‌నెస్ వస్తది. ఫ్రిక్షన్ కూడా వస్తది. ఇక్కడ చూడండి మీకు ఎనకాల పెయింటింగ్ కూడా అయిపోయింది. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం మొత్తం అంతా అయిపోయాక పూర్తిగా కూడా అయిపోయాక కూడా పెయింటింగ్ యేసుకుంటాం. ఇదేంటంటే ఎనకాల ఒక కాంట్రాక్టర్, ఎదర ఒక కాంట్రాక్టర్ వల్ల ఎనకాల మొత్తం మీకు
పెయింటింగ్‌తో సహా ఫినిషింగ్ అయిపోయింది. ఎదరొచ్చేసరికి మీకు ఇప్పుడు సెంటరింగ్ కట్టి స్లాబ్ ఏస్తున్నారు. ఇక్కడ స్లాబ్ ఉంది కదా మీకిది పోర్టికో స్లాబు. ఇది అరౌండు 9 ఇంచెస్ అంటే 9 అంగుళాలు 9 ఇంచెస్ ఏస్తన్నారిది. ఎవరికైనా ఇంత థిక్‌నెస్ ఎందుకు వేస్తున్నారనేది బాగా ఐడియా ఉంటే, కొంచెం టెక్నికల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీరు కమెంట్ చేయండి. మిగిలినోళ్ళు కూడా చూడడానికి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది అజాక్స్ మిషన్ మాట. అంటే దీని అసలు పేరేంటంటే సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ మాట. అంటే ఇక్కడ చూసారా ఒక్క సిమెంట్ మాత్రమే వీళ్ళు మనుషులు ఎయ్యాలి. ఇది ఆల్మోస్ట్ 1 క్యూబిక్ మీటర్ ఉంటది. 1 క్యూబిక్ మీటర్‌లో M20 అయితే అరౌండ్ 8 సిమెంట్ బ్యాగ్స్ పడతాయి. ఆ 8 సిమెంట్ బ్యాగ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు కోసేసి వీళ్ళేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇసక గాని, ఐరన్ గాని ఇవన్నీ కూడా అది ఎళ్లి తోడుగుని గిన్నెతోటి లోపలేసేసుకొని మిక్స్ చేసేసి మిక్స్ ఇస్తది. మిక్సింగ్ కూడా చాలా బావుంటదిది. కాంక్రీట్ కూడా మంచి స్మూత్ సర్ఫేస్ వస్తది. మిక్స్ చేస్తదన్నమాట ఇది. ఆన్ సైడ్ మిక్సింగు ఎక్కడికి కావాలితే అక్కడ సైట్‌లో ఎయడానికి ఉంటది. నెక్స్ట్ ఇది చూడండి మనకి స్లాబు, పోర్టికో డబుల్ సెంటరింగు మొత్తం అంతా కూడా ఇది. మొత్తం ఫినిషింగ్ అంతా చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ ఈ నెల అంటే డిసెంబర్ మంత్ 15వ తారీఖుకి ఇక్కడ వందే భారత్ ట్రైన్ కూడా నరసాపురం స్టేషన్‌కి రెడీ అవుతుంది. వందే భారత్ కూడా సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ మనం డిసెంబర్ నెలలో ఉన్నాం కాబట్టి మీకు మే కల్లా ఇనాగరేషన్ కూడా అయిపోతది. మనకి అప్పటి నుంచి కొత్త స్టేషన్ మీకు అందుబాటులో వచ్చేస్తది. మన నరసాపురం ప్రాంతాలందరికీ ఇది తీపి కూరని చెప్పుకోవచ్చు. వీడియో ఎక్కడి వరకు చూస్తున్న వారికి అందరికీ ధన్యవాదాలు. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.